మీరు గుర్తుపెట్టుకోరి. మీకు మళ్ళొక్కసారి ఒక చిన్న కథ చెప్తా. నేను ఇప్పటిదాకా మా మిత్రులకు చెప్పిన, ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా. మన పెద్దింటి అశోక్ కుమార్ గారి ఆలోచనలో పుట్టినటువంటి కథ ఇది. ఈ కథ ఏంటంటే జర బాగా ఇనుర్రి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే రెడ్ల దగ్గర మా అన్న యువసేన అని ఊడిగం చేస్తుంటారు కదా, బీసీలు ఎవరైతే పోయి మా అన్న యువసేన అని చెప్పి మా అన్న సావుకు వచ్చిండు, మా అన్న పాడె మోసిండు, మా అన్న ఇది చేసిండు అది చేసిండని రెడ్లకు జోక్తా ఉంటారు కదా బీసీలు, వాళ్ళకు పంపురు ఈ కథ. జర వాళ్ళకు అర్జెంటుగా పంపాలి, వాళ్ళకి షేర్ చేయరు ఈ కథ. ఒక కోడిపెట్ట కథ ఇది. ఏంది కోడిపెట్ట కథ? ఈ కోడిపెట్టని జానారెడ్డి అనేట ఆయన సాక్తా ఉన్నాడు. జానారెడ్డి అనేట ఆయన ఏది మన బీసీల రిజర్వేషన్లు నాశనం కావాలని బీసీలకు మోసం చేసిన ముసలాయన ఉండు కదా, కుందూరు జానారెడ్డి, అటువంటి వాడు ఒక ఆయన సాక్తా ఉంటాడు, కోడిపెట్టని సాక్తా ఉంటాడు. ఆ కోడికి మంచిగా గింజలు పోస్తుంటాడు, ఆ కోడికి నీళ్లు పెడతా ఉంటాడు. గింజలు పోసి నీళ్లు పోసి దానికి మంచిగా టైంకు అన్ని సపర్యాలు చేస్తుంటారు. అప్పుడు ఈ కోడిపెట్ట ఏమనుకుంటుందంటే, అరే ఎంత మంచోడు రా జానారెడ్డి, ఎంత గొప్పోడు జానారెడ్డి, కన్న కొడుకులు లెక్క అంత ఎక్కువ చూసుకుంటున్నాను ఇంట్లో, కొడుకులన్నా తిన్నరో లేదో అని అడుగుతలేడు, కానీ నేను మాత్రం టైంకు నాకు నూకలు చల్లుతా ఉండు, టైంకు జొన్నలేస్తున్నాడు, టైంకు నీళ్లు పెడుతున్నాడు, ఎంత మంచి జానారెడ్డి రాయినా అని కోడిపెట్ట అనుకుంటుంది. జానారెడ్డి ఏమనుకుంటాడు, ఇవన్నీ కడుపు నిండా తిని జల్ది గుడ్లు పెట్టే అని ఆయన అనుకుంటాడు. ఆయనతో ఈ కోడి ఏం చేస్తుంది, ఓ 15 గుడ్లు పెడుతుంది. కోడిపెట్ట 15 గుడ్లు పెడుతుంది. రోజుకో గుడ్డు పెట్టగానే ఆ గుడ్డు తీసుకుపోయి మంచిగా దాచిపెడుతుంటాడు జానారెడ్డి. ఏం చేస్తాడు, మెల్లగా ఈ 15 గుడ్లను తీసుకొచ్చి మంచిగా గడ్లే ఏం చేస్తాడు, ఈ 15 గుడ్లను పొదిగేస్తాడు. జానారెడ్డి ఏం చేస్తాడంటే 15 గుడ్లను పొదిగేస్తే అప్పుడు తల్లి కూడా ఏమనుకుంటా దొరికేనా, ఆహా నా సంతానం పెరగాలని ఎంత మంచిగా ఆలోచిస్తుండు జానారెడ్డి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు సంతానం పెరగాలని. ఈ తల్లి కోడి గుడ్ల మీద కూర్చుంటుంది. ఇక గుడ్ల మీద కూర్చొని మంచిగా 21 రోజులు కొక్కో అనుకుంటే దాని మీద కూర్చొని ఈ గుడ్లకు జన్మనిస్తుంది. అంటే ఈ గుడ్లల్లోంచి కోడి పిల్లలు బయటకు వస్తాయి. 15 కోడి పిల్లలు బయటకు వస్తాయి. 15 కోడి పిల్లలు బయటికి రాగానే అప్పుడు జానారెడ్డి ఏం చేస్తారంటే, ఎంత మంచి కోడి పెట్ట ఇది, 15కు 15 చేసింది, సియగుడ్లు ఏం లేవు అని జానారెడ్డి ఏం చేస్తారంటే, ఈ తల్లి కోడిని ఈ కోడి పిల్లలను ఏం చేస్తాడు, ఆయన ఇల్లు ఇట్లుంటుంది, ఇంట్లో గచ్చు ఉంటుందిగా, గచ్చు ఉంటుందిగా ఇంట్లో. ఈ గచ్చులో తీసుకొచ్చేస్తాడు ఈ తల్లి కోడిని ఈ పిల్లల్ని. ఈ గచ్చులోకి తీసుకొచ్చేసి ఈ గచ్చులో మంచిగా ఒక ముంతల నీళ్లు పోస్తాడు, ఇన్ని నూకలు చల్లుతాడు. అప్పుడు తల్లి కోడి ఏమనుకుంటుంది, ఆహాహాహా ఎంత గొప్ప జానారెడ్డిరా, ఎంత గొప్పగా చూస్తున్నాడు, నన్నే కాదు నా పిల్లలకు కూడా నీళ్లు పోసిండు, నా పిల్లలకు కూడా నూకలు చల్లిండు, ఎంత గొప్ప మనసు జానారెడ్డిదని ఈ కోడిపెట్ట అనుకుంటుంది. అనుకొని ఈ గచ్చులో తిరుగుతుంటుంది. ఈ గచ్చులో తిరుగుతూ ఉంటే ఆయనతో ఏమవుతుంది, ఈ కోడి పిల్లలు ఈ తల్లి ఇక్కడ తిరుగుతుంటే ఆ నూకలు పెద్దగా ఉంటాయి కదా, పిల్లలకు తినరాదని ఏం చేస్తుంది, తల్లి ఇట్లా ఒడుస్తుంటుంది నూకలను పొడిచి ఇంకా జర ముక్కలు చేసి పిల్లలకు తినబెడుతుంటే కోడికి ఎందుకో డౌట్ వచ్చింది. మెల్లగా ఏం చేసింది, ఆ గచ్చులకి బయటికి ఎక్కగానే ఈ కోడి పిల్లలు కియా లొలి పెడుతున్నాయి తల్లిని చూసి. ఏ పిచ్చి తల్లి యాడికి పోతున్నావే, జానారెడ్డి మంచిగా నూకలు వేసిండు, నీళ్లు పెట్టిండు, తిని మంచిగా ఇట్లా నీడపట్టుకే ఉండక ఎటో బయటికి పోతున్నామని ఈ కోడి పిల్లలు తల్లిని అంటా ఉన్నాయి.
తల్లిని అంటుంటే తల్లి ఏం చేసింది, తల్లి కోడి పెట్ట పిల్లలకు చెప్తుంది, ఓ పిచ్చి పిల్లలారా, ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత కోస్తాడే వీడు, వీనితో జాగ్రత్త, మన శత్రువు, మొదటి శత్రువు వీడే అని చెప్తుంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఇక మా అమ్మకు పిచ్చిలేసినట్టుందని పిల్లలు అనుకుంటాయి, ఈ తల్లి కోడికి మెంటల్ పని చేస్తలేదు, మమ్మల్ని బయటికి తీసుకుపోతా అంటుందని ఆయన తల్లితో పాటు అవి కూడా గచ్చెక్కుతాయి. గచ్చెక్కి మెల్లగా 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 కడప కాడికి పోతాయి, మెయిన్ డోర్ కాడికి. మెయిన్ డోర్ కాడికి పిల్లల్ని తీసుకొని పోతుంది కోడి. తీసుకొని పోగానే ఆ తల్లి కోడి ఏం చేస్తుంది, ఆ గడప మీదకి టక్కున ఎగిరి దుంకుతుంది. పిల్లలకి ఎక్కువ వస్తలేదు, దుంకొస్తలేదు, మళ్ళా దిగుతుంది, మళ్ళా ఎక్కుతుంది. ఇట్లా 2-3 సార్లు ఆ పిల్లలకు చూపిస్తుంది ఇట్లా ఎగిరి దుంకాలని. ఇక ఆయనతో పిల్లలు కూడా నేర్చుకుంటాయి. పిల్లలు నేర్చుకొని ఆ గచ్చు మీదకేని ఏది ఆ కడప మీదకి ఎక్కుతాయి. కడప మీదకి ఎక్కి కడప అవతల దుంకుతాయి. కడప అవతల దుంకితే జానారెడ్డి ఇంటి ముంగట ఈ అరుగు ఉంటుందిగా, ఈ అరుగు పక్క పొంటున్నటువంటి ఆకిట్ల ఈ తల్లి కూడా ఏం చేస్తుందంటే మెల్లగా కాలుతోని ఇట్లా కాలుతోని గీకి ఆ అలికింది అదంతా ఇట్లా పెకిలిస్తుంది. పెకిలిస్తే అందులో ఉన్నటువంటి గింజలు అవి ఉంటాయిగా, అవిటిని ఇట్లా బొడిచి పిల్లల ముంగట వేస్తుంది, కోడి పిల్లల ముంగట. అప్పుడు కోడి పిల్లలు, ఈ అమ్మాయి ఏంది మా అవ్వకి ఇంత బుద్ధి లేదు, మంచిగా ఆయన్నే ఏరుకొచ్చి నూకలు చల్లే లోపట నీళ్లు పెట్టే మమ్మల్ని నీ గచ్చెక్కిచ్చి గోడ దుంకిపిచ్చి కడప దుంకిపిచ్చి బయటికి తీసుకొచ్చి మా అవ్వ ఎంత కష్టపడుతుంది మంచిగా కూర్చొని తినక, దీనికి తెలివి లేదు మా అవ్వకు అని చెప్పి కోడి పిల్లలు అనుకుంటాయి. అప్పుడు మీకు తెలియదు బిడ్డ మీరు తినురు అని చెప్పి పొడి చేస్తుంది. అవి తింటూ ఉంటాయి. తిన్నాక మెల్లగా ఏం చేస్తాయి, ఈ తల్లి కోడి 2-3 రోజులు అయినాక ఈ అరుగు కాడ నుంచి మెల్లగా వాకిట్లకు తీసుకుపోతుంది ఈ పిల్లల్ని. ఆకిట్లకు తీసుకుపోగానే ఆయన తాడంకో పిల్లూరికి వస్తుంది. పిల్లూరికి రాగానే కొక్కో 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 అని చెప్పి తల్లి అనగానే అప్పుడు కోడి పిల్లలు ఏం చేస్తాయంటే మెల్లగా ఉరికొచ్చి రెక్కల కింద దాచుకుంటాయి, తల్లి రెక్కల కింద. ఏందమ్మా ఇట్లా పిలిచినావు మమ్మల్ని దగ్గరికి రమ్మని పిలిచినావు ఎందుకమ్మా అని అంటే, అగో అది పిల్లి బిడ్డ, వాడు మీ శత్రువు, వాడు మిమ్మల్ని మింగుదామని చూస్తాడు, మిమ్మల్ని ఎత్తుకపోయి తింటాడు అని చెప్పి తల్లి చెప్తుంది. ఓహో అట్లనా, మరి ఎందుకమ్మా మాకు ఇవన్నీ బాధలు, మంచిగా జానారెడ్డి ఇంట్లో గచ్చులో ఉంటే నూకలు వచ్చే నీళ్ళు వచ్చే ఇలా బాధ లేకపోతుండే కదా అని చెప్తుంది. మీకు తెలియదు బిడ్డ అని చెప్పి తల్లి చెప్తుంది. ఆ తర్వాత ఏమైతే మెల్లగా ఆ పిల్లి నిలగొడతా తల్లి, మళ్ళీ పిల్లలు బయటికి వస్తాయి. పిల్లలు బయటికి రాగానే అయితే కుక్క వస్తుంది. కుక్క వచ్చి అరుస్తూ ఉంటుంది. కుక్క వచ్చి అరుస్తుంటే ఈ తల్లి పిల్లల్ని విలువది, కానీ కుక్కను ఒడవబోతూ ఉంటుంది. ఈడు వట్టిగానే కుక్కను బెదిరిస్తే వెళ్ళిపోతుంది, దీంతో ఏం భయం లేదు, ఈ పిల్లే డేంజరు అని చెప్పి చెప్తుంది. ఇక ఆయనతో కొద్దిసేపు అయినాక మళ్ళీ రోజు గద్ద వస్తుంది. గద్ద రాగానే తల్లి మళ్ళీ కుక్కో అనగానే మళ్ళీ అన్ని పిల్లల దగ్గరకు వస్తాయి. ఏందమ్మా పిల్లి శత్రువు వంటివి పిలుచుకుంటివి, మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందని పిలిచినావు అంటే, ఈడ కాదు బిడ్డ మీ ఉన్నాడు ఇంకోడు గద్ద అని, వాడు మిమ్మల్ని ఎత్తుకపోయి తింటాడు, వీడు కూడా మీ శత్రువే అని చెప్తుంది పిల్లలకు తల్లి. అమ్మని మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడుతుంది, మంచిగా లోపల జానారెడ్డి ఇంట్లో కూర్చుంటే గచ్చులు ఉంటే ఈ నూకలు బుక్కేటోళ్ళము, ఇంత తిండి ఆన్నే నీళ్ళాన్నే మంచిగా ఎంత బాగుండే, మా అమ్మ మమ్మల్ని బయటికి తీసుకొచ్చి కష్టాల పాలు చేస్తుంది అని ఆ కోడి పిల్లలు బాధపడతా ఉంటాయి. కోడి పిల్లలు బాధపడుతుంటే మీకు తెలియదు బిడ్డ అని చెప్పి తల్లి కోడి సముదాయిస్తుంటుంది. సముదాయించిన తర్వాత కరెక్ట్గా 2-3 రోజులు అయిన తర్వాత మెల్లగా ఈ పిల్లల్ని ఏం చేస్తుంది అంటే ఆ తల్లి కోడి పెంట కుప్ప కాడికి తీసుకుపోతుంది. పెంట కుప్ప కాడికి తీసుకుపోయి ఇట్లా కాలుతో గీకుతుంది తల్లి కోడి. గీకంగానే అట్లా పురుగు బూసెళ్ళంగానే ఆ పురుగులను ఇట్లా కొట్టి ముక్కలు చేసి పిల్లల ముంగటేస్తుంది. అప్పుడు ఆ కోడి పిల్లలు ఆ ముక్కలు తినుకుంటూ ఉంటాయి. ఉన్న తర్వాత ఏంది కష్టం అని బాధపడుతూనే ఉంటాయి పిల్లలు. అయితే మళ్ళొక రోజు ఏం చేస్తుంది తల్లి కోడి, ఈ పిల్లల్ని మళ్ళా పెంట కుప్ప కాడికి తీసుకుపోతుంది. తవ్వుతుంది కానీ ఇట్లా ఒడిసియ్యది, ముక్కలు చేసేది. ఏందమ్మా మాకు కాలు తవ్వుతున్నావు కానీ మా ముంగటేస్తలేవు పొడిసి అని అంటే, లేదు బిడ్డ మీరే పొడుచుకోవాలని చెప్తుంది. అంటే ఎంత పాపిష్టిదానివైనావమ్మా, మంచిగా ఇంట్లో ఉండంగా జానారెడ్డి ఎంత మంచిగా చూసుకుంటుండే మమ్మల్ని తీసుకొచ్చి మేమే పొడుచుకోవాలని చెప్తా ఉన్నావు, నీది ఎంత కఠినమైన హృదయం తల్లి అని చెప్పి కోడి పిల్లలు తల్లిని తిడుతుంటాయి. మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది తల్లి కోడి. అయితే ఇక మళ్ళొక్క 2-3 రోజులు అయినాక ఏం చేస్తుంది కోడిపెట్ట, ఈ పిల్లల్ని తీసుకొని పోయి మళ్ళీ పెంటకాడికి పోయి నిలబడుతుంది కానీ తవ్వది. అమ్మా నువ్వు ఇట్లా మారిపోయినావేందమ్మా, నువ్వు కోడి పెట్టవు మా అమ్మవు, నువ్వు కాలుతో దొవ్వి మంచిగా ఇట్లా ముక్కలు చేసి మాకేసేది, నువ్వు అది ఇడిచిపెట్టి నువ్వు దొవ్వాని కూర్చున్నావు, ఇప్పుడు మమ్మల్నే దవ్వుకోమంటున్నావు ఎట్లా అమ్మా అని అంటే, తవ్వుకోవాలి బిడ్డ అంటే. అప్పుడు ఆ పిల్లలు పెంట దవ్వుకొని పురుగులు ఏరుకొని తింటా ఉంటాయి అన్నట్టు.
కానీ ఎంత మంచి జానారెడ్డి విడిచిపెట్టి జానారెడ్డి ఇంట్లోకేని మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇన్ని కష్టాల పాలు చేస్తుంది మా అమ్మ అని కోడి పిల్లలు అనుకుంటాయట. ఆ తర్వాత ఏమైంది, ఇక ఒక రోజు కోడి పిల్లలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. మీటింగ్ పెట్టుకొని లేదురా మన అమ్మ మారిపోయింది, మన అమ్మ మారిపోయింది, మనకి కష్టాలు ఇవన్నీ వద్దురా, మనం జానారెడ్డి దగ్గరికి పోదాం, జానారెడ్డి దగ్గరికి పోయి ఆయన గచ్చుల్లే తిరుగుదాం, అటే ఉందామని చెప్పినట. మెల్లగా సరే అని చెప్పి జానారెడ్డి గచ్చు కాడికి వెళ్ళిపోయిన తల్లి వద్దు వద్దు అని చెప్పిన ఇండ్లే. ఆయనతో ఏమైంది, ఆ జానారెడ్డి ఇంట్లోకి పోగానే ఆ జానారెడ్డి మళ్ళొక్కసారి నూకలు పోసిండు, మళ్ళొక్కసారి నీళ్ళు పెట్టిండు. చూసినావా దయగల మనిషి, ఆ రోజు అట్లే ఉండి ఈ రోజు అట్లే ఉన్నాడు అనుకున్నాడు. ఆ తర్వాత తల్లి పోయి బెదిరించుకొస్తుంది, మళ్ళా బెదిరించుకొచ్చి అట్లా కాదు బిడ్డ మీరు ఇటు రండి రండి అని చెప్పి తీసుకొస్తే ఆయనతో కొన్ని వస్తాయి. ఏది 15 కోడి పిల్లలల్లా ఒక 7 కోడి పిల్లలేమో జానారెడ్డి ఇంట్లో ఉండిపోతే మేము రామని, ఇంకొక 8 పిల్లలేమో తల్లింటి వస్తాయి. తల్లింటి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, జానారెడ్డి ఇంటికి చుట్టాలు వస్తారు. చుట్టాలు రాగానే ఏం చేస్తుందంటే జానారెడ్డి ఏం చేస్తాడు, ఆ కోడి పిల్లలు పెద్దగా అయితే పెద్దగా కాగానే అరే వీటిని గొయ్యిర్రా చుట్టాలు వచ్చిరని చెప్తాడు. ఆయనతో ఈ 7 పిల్లల్ని కోస్తారు, చుట్టాలకు వండి పెడతారు. అప్పుడు ఈ తల్లి అంటున్నటువంటి 8 కోడి పిల్లలు అంటారు, అయ్యో మనోళ్ళని గోసుక తిన్నారట కదా తల్లి అని అంటే, అవును బిడ్డ ఆ జాతి మొత్తం అంతే, అది మనకు నూకలు జల్లితే మనము మన కడుపు నింపుతున్నారని కాదు, వాళ్ళకు కూరకు అనువుగా మారడానికి మన శరీరాలను మారుస్తూ ఉన్నారు తప్ప మన బతుకు తెరువు కోసం కాదు బిడ్డ అని చెప్పి ఇది చెప్తాయి, ఈ పిల్లలకి చెప్తాయి. మరి ఎందుకమ్మా మమ్మల్ని ముందే చెప్పలేదంటే, ముందెందుకు చెప్పలేదు తల్లి, ఆమె గచ్చులకేంది తీసుకొచ్చి బయట వేసింది అందుకోసమే, వాని కడప దాటిచ్చింది అందుకోసమే, మిమ్మల్ని ఆకిట్లకు తెచ్చి మీ శత్రువు ఎవడో చూపించినా, మీ బతుకుల ఎవడెవడు మోసగాడో చూపించినా, ఆ తర్వాత మీరు ఎట్లా దొవ్వుకాన్నో నేర్పించినా, ఎట్లా బుక్కాన్నో నేర్పించినా, మీకు అన్ని విద్యలు నేర్పిన బిడ్డ ఇన్ని రోజులు నేను మీ కాళ్ళ మీద మీరు బతకడానికి విద్యలు నేర్పినా అని చెప్పి తల్లి కోడి చెప్తుందట. అయితే కరెక్ట్గా 55 రోజులు అవుతుంది. 55 రోజులు అయిన తర్వాత ఈ తల్లి కోడి ఏం చేస్తుందంటే పిల్లల్ని దగ్గర రానియదిగా పొడుస్తూ ఉంటుంది. ఈ ఉన్న 8 పిల్లల్ని కూడా చాలా దగ్గరకు వస్తే పొడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు, మమ్మల్ని ఇట్లా పొడుస్తున్నావు ఎందుకు అని అంటే, లేదు బిడ్డ ఇప్పుడు మీరు పెద్దగా అయ్యారు, మీ కాళ్ళ మీద మీరు బతకాలిగా అని చెప్పిందట. ఇక్కడ ఈ రెడ్ల ఇండ్ల దగ్గర, రెడ్ల వాట్సాప్ గ్రూపుల దగ్గర, రెడ్ల ఫేస్బుక్ గ్రూపుల దగ్గర సిక్కిపోయినటువంటి బీసీలు ఉన్నారు కదా, మీరు జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లల టైప్ అన్నట్టు. అవిటిని ఇడిచిపెట్టి బయటికి వచ్చినోడు హీరో. ఇక్కడ జానారెడ్డి దగ్గర ఉంటే ఎప్పటికైనా మీరు కోతకే గురవుతారు, ఇక్కడ ఉంటే కనీసం గుడ్లు పెట్టి ఇంకో పిల్లలన్నా కనవచ్చు, మీరు మీ వంశాన్నన్నా అభివృద్ధి చేసుకోవచ్చు, మీ కాళ్ళ మీద మీరు బతకొచ్చు. పెంటల దొరికేటువంటి పురుగైనా సరే నువ్వు సంపాదించుకున్న ఆహారం అవుతుంది అది. సో ఈ కథ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎప్పటికైనా మోసకారులే. ఒక తల్లి తన పిల్లలకు శత్రువు ఎవడో చూపించింది, ఇగో గీడే శత్రువు. మొదటగా వీడు గింజలు పోస్తుందంటే వీడు ప్రయోజనం ఉంది, వీటితో ప్రమాదం అని చెప్పింది. తర్వాత పిల్లితోని ప్రమాదం అన్నది, తర్వాత గద్దతోని ప్రమాదం అన్నది. పిల్లలను ఎలా బతకాలో నేర్పించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఈ బీసీలు ఎలా బ్రతకాలనేది నేర్పిస్తూ ఉంది. ఈ బీసీలు ఎలా ఆత్మగౌరవంతో బతకాలి, మన శత్రువు ఎవడు, మనం ఎవరితో యుద్ధం చేయాలనేది నేర్పిస్తూ ఉంది. మరి జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లల్లాగుంటారా, బయటికి వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడతారా? ఇప్పుడు బీసీలు తేల్చుకోవాల్సినటువంటి సమయం. ఇప్పుడు బీసీలారా, గ్రామాలలో మీరు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి నామినేషన్లు కథ కార్ఖానా ఇదంతా ఉంటుంది కదా, మరి ఏం చేయాలి? జనరల్ స్థానం వల్ల బీసీలదే, జనరల్ స్థానం వల్ల బీసీలదే. బీసీలారా మీరు విస్తృతంగా ఈ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయండి. మరి యువకులకు చెప్తా ఉన్నా, యువకులారా సోదరులారా, మీరు జానారెడ్డి ఇండ్లలో కోడి పిల్లల స్థాయి నుంచి బయటికి రండి. బయట మనకు ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో నువ్వే రాజువు, ఆ పెంటకు నువ్వే రాజు అవుతావు, ఆ రాశికి నువ్వే రాజు అవుతావు, నీకు ఎవడు అడ్డుండడప్పుడు. కాబట్టి ఆ రెడ్ల ఇండ్లలో కోడి పిల్లల్లా కాకుండా బయటికి వచ్చి సింహం లెక్క బ్రతుకుర్రి. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.